ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ నా ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 14. ఇక ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇక అలాగే హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు సంతోషంగా ఉంటావు సంధ్య, నాకు ఆ నమ్మకం ఉంది సిద్ధు పైన అంటారు ప్రశాంతి. నీ మాటే నిజమవుతుందమ్మా అంటుంది సిరి కూడా. అలా అలా రోజులు దొర్లిపోతున్నాయి. ప్రశాంతి, శేఖర్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. గగన్, సిరి ఫోన్లో మాటలతో బిజీగా ఉన్నారు. సిద్ధు ఆఫీస్ వర్క్తో, సంధ్య మౌనంతో బిజీగా రోజులు గడుపుతున్నారు. పెళ్లికి ఇంకో 4 రోజులు ఉందనగా వచ్చింది కీర్తన. సంధ్య ఉన్న రూంలోకి కీర్తన రాగానే సంధ్య వెళ్ళి హక్ చేసుకుంది. ఎన్నాళ్ళైందో నిన్ను చూసి, చాలా మిస్ అయ్యాను నిన్ను అని అంటుంది కీర్తన. సిరి స్టేషన్కి వెళ్ళి కీర్తనను తీసుకొచ్చింది. కీర్తన వచ్చే విషయం కూడా సంధ్యకు తెలీదు. నువ్వు వస్తున్నావని చెప్తే నేను వచ్చేదాన్ని కదా స్టేషన్కి అంటుంది సంధ్య. సిరి వచ్చింది నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనంటే నేను చెప్పలేదు. ఇప్పుడు నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. నేను నీకు చెప్పొచ్చుంటే నువ్వు ఇలా రియాక్ట్ అయ్యేదానివి కాదు కదా అంటుంది కీర్తన. అప్పుడే సిరి సంధ్యలకు పెళ్లిలో కావలసినవన్నీ ఇంకొకసారి చూసుకొని ఏం తక్కువైతే అవి తీసుకొని వచ్చింది ప్రశాంతి. కీర్తనను ప్రశాంతికి పరిచయం చేసింది సంధ్య. ఓ, నువ్వే నా కీర్తన. మా సంధ్య నీ గురించి చెప్తుంది, నాకు సిరిలానే కీర్తన కూడా అని. నువ్వు నీ ఫ్రెండ్ పెళ్ళి అయ్యేంత వరకు వీళ్లతో పాటే ఉండు. మీ ఇళ్ళే అనుకో కీర్తన అని కీర్తనకి చెప్పి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మీకేమైనా తెస్తానని కిచెన్లోకి వెళ్తారు. సిరి కూడా ప్రశాంతి వెంట వెళ్ళింది. ప్రశాంతి ఇచ్చిన ప్లేట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళింది సిరి. కీర్తన ఫ్రెష్ అయి వచ్చింది. సిరి, సంధ్య, కీర్తన మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలోనే గగన్ ఫోన్ చేయడంతో సిరి పక్కకు వెళ్ళింది. ఇంకేంటి సంధ్య, అసలు నేను ఊహించలేదు మన బాస్ సిద్ధార్థ సార్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని. ఇందాకే సిరి చెప్పింది దారిలో వస్తుంటే. సర్ప్రైజ్ అండ్ షాకింగ్గా ఉంది నాకు అంటుంది కీర్తన. ఉదయ్ కానప్పుడు ఎవరైతే ఏంటి అని ఏదో ఆలోచనలో అనేసింది సంధ్య. స్టాప్ ఇట్ సంధ్య, ఇంకా నువ్వు ఆ ఈడియట్ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వెక్కడా, ఆ ఈడియట్ ఎక్కడా? నీలా సిన్సియర్గా ప్రేమించే అమ్మాయిని మోసం చేసిన వాణ్ణి ఇంకా నువ్వు తలుచుకోవడం ఏంటి? నీకైనా తెలుస్తుందా? ఇంకా నువ్వు ఉదయ్ దగ్గర ఆగిపోతే సిద్ధార్థ సార్ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? 4 రోజుల్లో నీకు పెళ్ళి. నిన్ను చూస్తుంటే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. అసలు నీ ఫేస్లో పెళ్లి కల కాదు కదా, కనీసం ఆనందంగా కూడా లేదు. ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావు. ఇలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. నాకే నిన్ను చూస్తుంటే ఏదోలా ఉంది. ఇలా అయితే రేపు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు సిద్ధార్థ సార్ బాధపడాలి. ప్లీజ్ సంధ్య, నీ లైఫ్ని అర్థం లేని ఆలోచనలతో స్పాయిల్ చేసుకోకు అంటుంది కీర్తన. అయినా సంధ్య మౌనంగా ఉంటే, నువ్వు నాకు తోబుట్టువు లాంటి దానివని నేను చెప్పాను సంధ్య. నువ్వు బాగుండాలి సంధ్య. సిన్సియర్గా ప్రేమించినప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయితే డిప్రెషన్ అవ్వడం చాలా మామూలే. కానీ అలానే అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మనకి తెలుస్తుంది. ముందు ముందు జీవితంలో ఇంకా చూడాల్సినవి చాలా ఉంటాయి అని సంధ్య పక్కనే కూర్చొని చాలా నెమ్మదిగా చెప్పింది కీర్తన. కీర్తన, నిన్నో మాట అడగనా అంటుంది సంధ్య. అడుగు, దానికి పర్మిషన్ కావాలా అంటుంది కీర్తన. సిద్ధార్థ్ ఎవరినైనా లవ్ చేశాడా అడిగింది సంధ్య. వాట్? సిద్ధార్థ సార్ లవ్ అంటే ఆ మ్యాటర్ నాకెలా తెలుస్తుంది అడిగింది కీర్తన సంధ్యని అయోమయంగా. నువ్వు ఆఫీస్లో నాకంటే ముందు నుండి వర్క్ చేస్తున్నావు, ఎవరి మాటల్లో అయినా వినే ఉంటావు కదా, అందుకే అడిగాను చెప్పింది సంధ్య. ఏమో, నాకు తెలీదు. సార్ ఆఫీస్కి వచ్చినా అందరితో మాట్లాడాడు కదా. నేను సార్ని చూసిందే చాలా తక్కువ సార్లు. మన టీం లీడర్ మాత్రమే సార్తో మాట్లాడతాడు. అయినా సిద్ధార్థ సార్ పర్సనల్ విషయాలు ఆఫీస్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అని సంధ్యకు చెప్తూ ఒక్క క్షణం ఆగి, అసలు నీకెందుకు వచ్చిందా డౌట్ ఇప్పుడు అడిగింది కీర్తన. ఏం లేదు, ఊరికే అడిగాను తెలుసుకుందామని. ఎప్పుడు సీరియస్గా ఉంటాడు కదా, అందుకే అంటుంది సంధ్య. సీరియస్గానే ఉంటాడు. అలా ఉంటేనే కదా అందరూ కంట్రోల్లో ఉంటారు. ఇంతమంది స్టాఫ్ని తన చూపులతోనే మేనేజ్ చేయాలి.
బిజినెస్ని రన్ చేయాలి, ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అలా కాక ఇంకెలా ఉంటారు అంటుంది కీర్తన. అయినా ఇప్పుడు సిద్ధార్థ సార్ ఎవరినైనా లవ్ చేశాడో చేయలేదో అనవసరం. పెళ్లి చేసుకోబోయేదానివి నువ్వు. నీకేదైనా డౌట్ ఉంటే ఇలా మాలా పక్క వాళ్ళని కాకుండా డైరెక్ట్గా సిద్ధార్థ్ సార్ని అడుగు, అదే మంచిది అంటుంది కీర్తన. సిరి అప్పుడే రూమ్లోకి రావడం ఏంటి మ్యాటర్, ఏదో డౌటు లవ్వు అని వినిపిస్తుంది అడిగింది సిరి. సంధ్య తనని అడిగిన విషయం చెప్పింది కీర్తన. ఓ సింతేనా, ఒక్క నిమిషం, మీ డౌట్ నేను క్లారిఫై చేస్తానని గగన్కి కాల్ చేసింది సిరి. ఏయ్ ఎందుకు అని సంధ్య అడ్డుపడేలోపే కాల్ అటెంప్ట్ చేశాడు గగన్. స్పీకర్ ఆన్ చేసి, గగన్ నిన్నో మాట అడుగుతా, నిజం చెప్తావు కదూ అంటుంది సిరి. ఇంతసేపు నీతో మాట్లాడినవన్నీ నిజాలే, అబద్ధాలు కాదు, మళ్ళీ అడుగుతున్నావా అంటాడు గగన్. నీ విషయం కాదు, సిద్ధార్థ్ గురించి అంటుంది సిరి. మా అన్నయ్య గురించా, అడుగు అంటాడు గగన్. సిద్ధార్థ్ ఎవరినైనా లవ్ చేశాడా అడిగింది సిరి. నీకెందుకు వచ్చిందో డౌట్ ఇప్పుడు అని గగన్ అంటుంటే, ముందు నువ్వు చెప్పు, సిద్ధార్థ్ లవ్ చేశాడా మళ్ళీ అడిగింది సిరి. హా చేశాడు, చాలా సిన్సియర్గా. కానీ తన ప్రేమని ఆమెకి చెప్పేలోగాని ఆమె మనసులో సిద్ధు అన్నయ్యకి కాకుండా ఇంకొకరికి స్థానం దొరికింది. అందుకే అన్నయ్య తన ప్రేమ విషయం ఆమెకి చెప్పలేదు. ఇక ఆ రోజు నుండి తను ప్రేమించిన అమ్మాయి జీవితం నుండి దూరంగా వచ్చేశాడు. తనకి తాను గిరిగీసుకొని బ్రతికేస్తున్నాడు. అంతకు ముందు అన్నయ్య దగ్గర ఉన్న సంతోషం ఏమైపోయిందో. చాలాసార్లు ఇంట్లో వాళ్ళు జరిగింది మర్చిపోయి పెళ్లి చేసుకోమని చెప్పారు, కానీ వినలేదు. మొండిగా తయారయ్యాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంది మా నానమ్మ కోసం, మన కోసమే సిరి. ఈ విషయం ఎప్పుడు మీ ఇంట్లో కూడా అనద్దు. అన్నయ్యని పెళ్లికి ఒప్పించడానికి నానమ్మ చాలా కష్టపడింది. ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ అన్నయ్య చేత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించింది అంటాడు గగన్. మీ నానమ్మ చెప్పిందని ఇప్పుడు సంధ్యను పెళ్లి చేసుకుంటే రేపు పెళ్ళయ్యాక సంధ్యను బాగా చూసుకుంటాడా లేక అని సిరి తన డౌట్ బయటకు చెప్పేలోగాని, ఇప్పుడు నాకు లేనిపోని డౌట్స్ పెట్టకు. అయినా పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఎలా ఉండాలో ఎలా ఉంటారో అనేది మా అన్న వదినల పర్సనల్ విషయం. మనం మాట్లాడకూడదు ఆ టాపిక్ గురించి. ఇక వదిలే, నాన్న పిలుస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తానని కాల్ కట్ చేశాడు గగన్. గగన్ మాటలకి సంధ్య భయపడింది. సిరి కీర్తన ఎలా రియాక్ట్ అవుతారో అని. ఎందుకంటే సిద్ధు ముందే చెప్పాడు పెళ్లి తర్వాత వాళ్ళ రిలేషన్ గురించి. ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఏం చెప్పాలో అని. కానీ సిరి మాత్రం పెళ్లికి ముందు సిద్ధార్థ్ ఒకరిని లవ్ చేస్తాడా, అయినా అలా లవ్ చేస్తేనే కదా లవ్ వాల్యూ తెలుస్తుంది. మా సంధ్యని బాగా చూసుకుంటాడులే సిద్ధార్థ్ అని అంటూ కీర్తన వైపు చూసి, అంతే కదా అంటుంది. కీర్తన ఏం చెప్పాలో తెలియక అలానే ఉంటే, అయినా ఏదైనా అటు ఇటుగా ఉంటే నేనున్నాను కదా అంటుంది సిరి నవ్వుతూ. సిరి కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటేసింది కీర్తనకి. అంతేలే, నువ్వు ఉన్నావు కదా అని చిన్నగా నవ్వింది కీర్తన. వీళ్ళేంటి, నేనేదో అనుకుంటే ఇంకోలే రియాక్ట్ అయ్యారు. పోనీలే, ఇంకా నయ్యం, ఈ విషయం పెద్దమ్మ వరకు వెళ్లకుండా ఉంటే అదే చాలు అనుకుంది సంధ్య తన మనసులో. ఆనంద్ లక్ష్మి ఇంట్లో బంధువులతో పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. శారద మనవళ్ల పెళ్లిళ్లను చూడాలని ఎదురు చూస్తున్నారు. గగనేమో సంతోషంగా ఉన్నాడు. సిద్ధు ఇంకా ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నాడు. రాత్రి 10 గంటలకు ఆఫీస్ నుండి వచ్చిన సిద్ధుని చూసి ఫ్రెష్ అయ్యిరా అని పంపారు శారద. సిద్ధు రాగానే భోజనం పెడుతూ, ఇంకో 3 రోజుల్లో నీకు పెళ్ళి. కొన్నాళ్ల పాటు నీ పనులకు బ్రేక్ తీసుకో సిద్ధు. చూడు ఎంత అలసట కనిపిస్తుందో నీ ఫేస్లో. వాణ్ణి, అదే ఆ గగన్ని చూడు, అసలు నాకేం బాధ్యత లేదు అన్నట్టు హ్యాపీగా ఉన్నాడు అంటారు శారద. గగన్ చిన్నవాడు నానమ్మ, కనీసం వాడికైనా ఫ్రీ టైం దొరికింది, అది చాలు, ఎంజాయ్ చేయని. నాకు పనులున్నాయి. పెళ్ళి అని అనుకోకముందే కొన్ని వర్క్స్ షెడ్యూల్ చేశాం, వాటిని కంప్లీట్ చేయాలి కదా అంటాడు సిద్ధు. అది మా అన్నయ్య అంటే. తమ్ముడి మీద ప్రేమ ఉంది, వర్క్ మీద డెడికేషన్ ఉంది, అన్నీ బ్యాలెన్స్ చేస్తాడు అంటూ అక్కడికి వచ్చాడు గగన్. నువ్వు చేయొచ్చు కదరా, మీ అన్న మీద ప్రేమని, వర్క్ మీద డెడికేషన్ని బ్యాలెన్స్ అన్నీ వాడే చేయాలా అని గగన్ అంటూ సిద్ధుకు వడ్డిస్తూ, అలా కాదురా, కనీసం ఒక వారమైనా బ్రేక్ తీసుకో. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం. అది ఆఫీస్ పని లాంటిది కాదు. ఆఫీస్ విషయాలు కాస్త అటు ఇటుగా చేసుకోవచ్చు. కావాలంటే పెళ్ళి అయిపోయాక పెండింగ్ వర్క్స్ ఉంటాయి, అవి మీ బాబాయ్ నాన్న చూసుకుంటారు.
ఇకనైనా నా మాట విని ఇంట్లో ఉండు బుద్ధిగా. రేపు మిమ్మల్ని పెళ్లి కొడుకుల్ని చేస్తాం. రేపటి నుండి మీ పెళ్ళిళ్ళు అయిపోయే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు శారద. ఓకే నానమ్మ, ఎక్కడికి వెళ్ళంలే అంటాడు గగన్. ఆ మాట నువ్వు చెప్పడం కాదు, మీ అన్నయ్యతో చెప్పించు అంటారు శారద. నేను చెప్పినా మా అన్నయ్య చెప్పినా ఒకటే అంటాడు గగన్, సిద్ధు భుజాలపై చేతులు వేస్తూ. గగన్ మాటలకి సిద్ధు నవ్వుతూ, సరే నానమ్మ, గగన్ కోసమైనా ఉంటాను. తన మాటే నాది కూడా. ఇంట్లోనే ఉంటాను, నీకు సంతోషమే కదా అని తినడం కంప్లీట్ అవ్వడంతో లేచి ఫోన్ చూసుకుంటూ రూమ్లోకి వెళ్తాడు. చూసావా అన్నయ్యని ఇంట్లో ఉండేలా చేశాను. నాకు కూడా తెలివి ఉంది, నువ్వు గుర్తించడం లేదు నానమ్మ అంటాడు గగన్. ఇంట్లో ఉండేలా చేయడం కూడా గొప్ప విషయమేమైనా? రేపు పెళ్ళయ్యాక మీ అన్న వదిలిని కలుపు, వాళ్ళు సంతోషంగా ఉండేలా చెయ్యి. ఏదో నా మాట కోసం పెళ్ళికి ఒప్పుకున్నాడు, కానీ సంధ్యని ప్రేమించగలడా అని నాకు కొంచెం భయంగానే ఉంది. అలా కాకుండా నువ్వు సిరి ఎలా ఉంటారో అలా వాళ్ళని, సిద్ధు సంధ్యని కూడా ఉండేలా చెయ్యి. చచ్చి నీ కడుపును పుడతాను అంటారు శారద. చా, అవే మాటలు నానమ్మ అని గగన్ ఒక క్షణం ఎమోషనల్ అయ్యి, మా అన్న వదిలిని సంతోషంగా ఉండేలా చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఆ మాత్రం దానికి నువ్వు మళ్ళీ పుట్టాలా? అది నా బిడ్డగా. నిన్ను భరించడం మా తాతయ్య వల్లే కాదు, నేనెంత వాణ్ణి అంటాడు గగన్. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేనేమన్నా రాక్షసినా? ఏమోలే, చిన్నవాడివి అనుకుంటే రాను రాను నీ అల్లరి ఎక్కువైపోతుంది అని గగన్ చెవి మెలిపెట్టి అంటారు శారద. అబ్బా, నొప్పి పుడుతుంది, వదిలే. ఏదో సరదాగా అన్నాను శారద డార్లింగ్, ప్లీజ్ వదిలే అని శారద బుగ్గలు పట్టుకొని అంటాడు గగన్. శారద నవ్వుతూ, సరే సరే వదిలేస్తాను, ఇక వెళ్ళి పడుకో, రేపు ఇంట్లో చాలా పనులున్నాయి అంటారు. అంటే రేపు పనివాళ్ళు రారా పనిలోకి? అన్నీ నాతోనే చేయిస్తావా? సారీ చెప్పాను కదా, నీకు అసలే మనసే లేదు అంటాడు గగన్ అలిగినట్టు. నిన్ను అని శారద గగన్ని కొట్టడానికి చెయ్యెత్తితే అక్కడి నుంచి పారిపోయాడు గగన్. శారద నవ్వుకొని రూమ్లోకి వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం ఇక్కడ గగన్ సిద్ధులని పెళ్లి కొడుకుల్ని చేశారు. సరిగ్గా ఆ టైంకి వచ్చాడు ప్రశాంత్, సిద్ధు తండ్రి. ఏంటన్నయ్యా ఇంత లేట్గా వచ్చావు? ఇక్కడ జరిగేది నీ కొడుకు పెళ్లి వేడుక అంటాడు ఆనంద్ ప్రశాంత్కి ఎదురొస్తూ. ప్రశాంత్ నవ్వి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాలెట్ చూసుకుంటూ అందులో ఉన్న ఫోటోని చూసి, చూసావా అపర్ణ, ఈరోజు మన సిద్ధుని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. రేపు వాడి పెళ్ళి. ఇప్పుడు నువ్వుంటే ఎంత సంతోషపడేదానివో సిద్ధుని చూసి అని చనిపోయిన తన భార్య ఫోటో చూస్తూ అనుకున్నాడు ప్రశాంత్ బాధగా. అంతలోని సిద్ధు నాన్న అని లోపలికి రావడంతో ప్రశాంత్ తన వాలెట్ ప్యాకెట్లో పెట్టుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని సిద్ధు వైపు తిరిగి, ఎలా ఉన్నావు సిద్ధు అని సిద్ధు తలపై చేత్తో సవరి తీస్తూ, చాలా లేట్ అయింది కదా రావడానికి, సారీ అంటాడు ప్రశాంత్. ఎందుకు నాన్న సారీ? మీరెక్కడున్నా మీ మనసు నా మీదే ఉంటుందని నాకు తెలీదా? అమ్మ లేనప్పటి నుండి మీరు ఆ బాధ మర్చిపోవడం కోసమేగా అన్ని పనులు మీరే చూసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉంటున్నారు. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా అంటాడు సిద్ధు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది సిద్ధు. నీ వర్క్, నీ బిజినెస్ ప్లాన్స్ రోజు రోజుకి నా అంచనా కూడా అందడం లేదు అంటారు ప్రశాంత్ సిద్ధుని మెచ్చుకోలుగా. ప్రశాంత్ కాంప్లిమెంట్కి చిన్నగా నవ్వి, పదండి నాన్న హాల్లోకి వెళ్దాం, నాన్నమ్మ ఎదురు చూస్తుంది అంటాడు సిద్ధు. ప్రశాంత్ సిద్ధార్థ్ ఇద్దరు హాల్లోకి వెళ్ళేసరికి ఆనంద్ లక్ష్మి మధ్యలో గగన్ కూర్చొని ఉన్నారు. ఒక్క క్షణం అపర్ణ గుర్తుకొచ్చింది ప్రశాంత్కి, అలానే శారదకి. ఈరోజు అపర్ణ ఉండుంటే సిద్ధు పక్కన అపర్ణ ప్రశాంత్ కూడా ఇలానే కూర్చొని ఉండేవారు. అయినా అపర్ణ ఉంటే ఆ ఆనందమే వేరు. ఎంత మంచిది, తన లోకమంతా ఈ కుటుంబమే, అందరూ సంతోషంగా ఉంటే చాలు, దాంట్లోనే తన సంతోషం ఉంటుందని అనేది. అపర్ణ పోయాక ప్రశాంత్కి సంతోషం లేదు అని తన మనసులో అనుకున్నారు శారద. అమ్మ అని ప్రశాంత్ పిలుపుకి అపర్ణ ఆలోచన నుండి బయటకు వచ్చారు శారద. సిద్ధు గగన్ల పెళ్లి కొడుకుల్ని చేశారు. శారద, ఆనంద్, లక్ష్మి, ప్రశాంత్ తర్వాత ఇంటికొచ్చిన బంధువులు కూడా దీవించారు. అక్కడ ప్రశాంతి కూడా సిరి సంధ్యలను కూడా పెళ్లి కూతుర్లని చేశారు. ఎప్పుడు ఇంట్లో పెద్దగా బంధువుల్ని చూడని సిరి మనకి కూడా ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారా అని అనుకుంటూ అందరినీ పేరు పేరున అడుగుతుంది, మీరు వరుసకి నాకేమవుతారని.
సిరి అలా అడగడం ఎవరికీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే శేఖర్ ఎవరిని దగ్గరికి రానివ్వడు అని అందరికీ తెలుసు. ఏదో ఇలా పెళ్లి మూలాన అందరూ కలిశారు. సిరిలో ఉన్న పెళ్లి కల సంధ్యలో లేదు. అది ప్రశాంతి గమనించింది. కానీ అందరూ ఉన్నారని కామ్గా ఉంది. శేఖర్ మాత్రం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఏదో బుక్లో రాసుకుంటూ ఉన్నాడు. సంధ్య సిరికి దగ్గరగా కూర్చొని చూస్తూ ఉంది కీర్తన. సంధ్య తల్లి తరపు బంధువులకి ఎవరికీ చెప్పలేదు శేఖర్ పెళ్లికి రమ్మని. ఇన్నాళ్ళు ఎప్పుడూ రాని వాళ్ళు ఇప్పుడు వస్తారని కూడా అనుకోలేదు ప్రశాంతి. అలా అలా అందరూ చూస్తూ ఉండగానే పెళ్లి కూతుళ్ళని చేసే కార్యక్రమం మొత్తం పూర్తయింది. మంగళ స్నానాలు పూర్తయ్యాక భోజనం ప్లేట్ తీసుకుని సంధ్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది ప్రశాంతి. సంధ్య తల ఆరబెట్టుకుంటూ బయటకు చూస్తూ ఉంది, ఏదో ఆలోచిస్తూ. సిరి గగన్తో మాట్లాడుతుంది. మాది ఇప్పుడే కంప్లీట్ అయింది, మీది ఇంకా కాలేదా అని. కీర్తన అక్కడికి వచ్చిన ఒక పెద్దావిడతో ఏదో మాట్లాడుతుంది. ప్రశాంతి రూమ్లోకి రాగానే పెద్దావిడ కీర్తనతో కాస్త నడుం వాలుస్తానమ్మా, మందులు వేసుకున్నా కదా, కొంచెం చెయ్యి పట్టుకో తల్లి అని అడిగితే కీర్తన ఆమెకు సాయం చేస్తూ బయటికి తీసుకెళ్ళింది. సంధ్య సిరి పిలిచింది. ప్రశాంతి, మళ్ళీ కాల్ చేస్తాను గగన్ అని కాల్ కట్ చేసి ప్రశాంతి దగ్గర కూర్చుంది సిరి. ఇక్కడ జరిగే వ్యవహారాలకు నాకేం సంబంధం లేదని తన లోకంలో తానున్న సంధ్య వస్తున్న పెద్దమ్మ అంటూ ప్రశాంతి దగ్గర కూర్చుంది. ప్రశాంతి ఇద్దరికీ భోజనం కలిపి ముద్దలు చేసి పెడుతూ, రేపు ఈ పాటికి మీ పెళ్ళిళ్ళు జరిగిపోయి ఉంటాయి. నా బిడ్డలుగా ఈ ఇంట్లో ఇదే ఆఖరి ముద్ద మీకు. రేపు పెళ్ళయ్యాక మిమ్మల్ని పలానా శేఖర్ కూతురు ప్రశాంతి బిడ్డ అని ఎవరు అనరు, మీ భర్త పేరుతోనో ఆ ఇంటి కోడలనో అంటారు అని బయటకు వస్తున్న కన్నీళ్లు దాచుకుంటూ అంటుంది ప్రశాంతి. పెద్దమ్మ అని ప్రశాంతి భుజంపై తలపెట్టుకుని కన్నీళ్లతో అంటుంది సంధ్య. ఊరుకో సంధ్య, ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురువి, అలా కంటతడి పెట్టుకోకూడదు అని సిరికి సంధ్యకు తినిపిస్తూ, ఇంతకు ముందు మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు పెళ్లి చేసుకుని వెళ్తే ఇల్లు మీకు దేవాలయంతో సమానం. ఆ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేయకండి. పనుల్లో పొరపాటు జరిగినా పెద్దగా సమస్యేమీ కాదు, కానీ మనసుల విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. మీ ఇద్దరి వల్ల అక్కడెవరూ బాధపడకూడదు. ఒకవేళ అక్కడ మీకేమైనా ఇబ్బంది ఉంటే మెల్లగా దానికి పరిష్కారం గురించి ఆలోచించండి. సర్దుకొని పోవాలి, ఒకరినొకరు సాయంగా ఉండండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే అని చెప్తూ ఉంటుంది ప్రశాంతి. అయ్యో, వాటర్ తీసుకురాలేదు, కాస్త తీసుకురాపో సిరి అని సిరికి చెప్పి సంధ్యకు అన్నం పెడుతూ ఉంటుంది ప్రశాంతి. సిరి వాటర్ కోసం బయటకు వెళ్ళగానే సంధ్యని చూస్తూ, సంధ్య, నువ్వు సిద్ధు నీ భర్తగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవని నాకు అనిపిస్తుంది అంటుంది ప్రశాంతి. ప్రశాంతి మాటలకి కంగారు పడింది సంధ్య. అది పెద్దమ్మా అని సంధ్య ఏం మాట్లాడకుండా అలానే ఉంటే, చూడమ్మా సంధ్య, రేపు పెళ్ళనగా కూడా నువ్వెందుకు ఏ సంతోషం లేకుండా ఉన్నావో సరిగ్గా నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తాను, వింటావా అంటుంది ప్రశాంతి. సంధ్య తలపైకి ఎత్తకుండానే వింటాను అని మెల్లిగా చెప్పింది. సంధ్య గడ్డం పట్టుకొని తలపైకెత్తి, పెళ్లికి ముందు చాలామంది ఆడపిల్లలకి కాస్త భయం, కంగారు ఉంటుంది. అత్తగారింట్లో ఎలా ఉంటుందో అని, పెద్దగా పరిచయం లేని కొత్త మనుషుల మధ్య ఎలా ఉండాలో అని, అది సహజం. కానీ అలా కంగారు పడిన ఆడపిల్లే ఒకసారి మెడలో తాళి పడగానే అత్తారింటిని సొంత కుటుంబంలా ఫీల్ అవుతారు. ఆ ఇంటి మనుషులు నా వాళ్ళు అనే భావన కలుగుతుంది. తాళి కట్టిన వాడు ప్రాణ సమానం అవుతాడు. అదే పెళ్లిలో ఉండే మ్యాజిక్. సిరి కాస్త గడుసుపిల్ల, ఎలా అయినా బ్రతికేస్తుంది. నా దిగులు నీ గురించి. సిద్ధు మాటల వల్ల ఎప్పుడూ అతని అపార్థం చేసుకోవద్దు. అతని మాటల్లో అర్థం వెతుకు. సిద్ధు తల్లి లేనివాడు, తండ్రి ఎప్పుడూ ఏదో ఒక పని మీద దూరంగానే ఉంటాడట. మీ పెళ్ళయ్యాక నువ్వే తనకు అన్నీ. ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండండి, సరేనా అంటుంది ప్రశాంతి. హా అని అంటుంది సంధ్య. అంతలోని సిరి కూడా రావడంతో ఇక సిద్ధు గురించి మాట్లాడలేదు ప్రశాంతి. ఇద్దరికీ తినిపించి, కాసేపట్లో పెళ్లి మండపానికి వెళ్ళాలి, రెడీగా ఉండండి అని ప్రశాంతి సిరి సంధ్యలకు చెప్పి బయటకు వచ్చింది. కీర్తన తనకు ఎదురుపడడంతో కాస్త సంధ్యని చూస్తూ ఉండమ్మా, టైం అవుతుంది. బ్యూటీషియన్ ఎక్కడుంది? ఇద్దరిని రెడీ చేయాలి. తనని పిలిచి ఆ పనులేవో చూడమ్మా కీర్తన, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు, కాసేపట్లో బయలుదేరాలి అని గొంతులో బాధ బయటకు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది ప్రశాంతి. మీరేం కంగారు పడకండి ఆంటీ, నేను చూసుకుంటాను. కరెక్ట్ టైంకి మనం స్టార్ట్ అవుతాం.
మీరు ఇంట్లో మిగతా పనులు చూసుకోండి అని నెమ్మదిగా చెప్పింది కీర్తన. కీర్తన రూమ్లోకి వెళ్ళి సిరి సంధ్యలను చూసింది. సిరి ఫోన్లో మాట్లాడుతుంటే కీర్తన చనువుగా సిరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే కాసేపట్లో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఎంత త్వరగా చూడాలనుకుంటే అంత త్వరగా. మనం రెడీ అవ్వాలి అంటుంది కీర్తన. కీర్తన బ్యూటీషియన్ ఇంకా రాలేదని కాల్ చేయడంతో వస్తున్నామండి, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, 10 నిమిషాల్లో వస్తానని చెప్పింది. తర్వాత ఆమె రావడం చకాచకా సిరి సంధ్యలను రెడీ చేయడం అయిపోయింది. ఇంట్లో నుండి బయలుదేరిన టైం అయింది. శేఖర్ ఆ రోజు ఉదయం నుండి అప్పటి వరకు ఆయన ఖర్చులు రాసుకుంటూ ఉన్నాడు. ప్రశాంతి రూమ్లోకి వెళ్ళేసరికి, ఏంటి శేఖర్, ఒక పక్క టైం అవుతుంటే ఏదో రాస్తూ కూర్చున్నావు అడిగింది ప్రశాంతి. నీకు చెప్పిన వేస్ట్, కానీ అడిగావు కనుక చెప్తున్నా. ఇప్పటి వరకు అయిన ఖర్చులు రాస్తున్నాను. తర్వాత కొన్ని ఖర్చులు గుర్తుకు రావు కదా, అందుకే ఎప్పటికప్పుడు పెట్టినవి పెట్టినట్టు రాస్తే ఒక పని అయిపోతుంది అని శేఖర్ చెప్తూ ఉండగానే, అన్నయ్య, పొద్దున వేసిన షామియా వాడికి ఇంకో 1000 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలంటూ అడుగుతున్నాడు. డీజిల్ రేటు పెరిగిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పాడు శేఖర్ తరపు బంధువు, వరుసకి తమ్ముడయ్యే మధు. ట్రాన్స్పోర్ట్ గురించి మనకు ముందు చెప్పలేదు మధు, ఇప్పుడు ఎక్స్ట్రా కావాలంటే ఎలా అని శేఖర్ వాదిస్తుంటే, ప్రశాంతి శేఖర్ జేబులో నుండి 1000 రూపాయలు తీసి మధు చేతికిచ్చి, వాళ్ళది సెటిల్ చేయండి మరిది గారు అని చెప్పింది ప్రశాంతి. అలానే వదినా అని మధు బయటకు వెళ్ళగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రశాంతి, డబ్బులు చెట్లకు కాస్తున్నాయి ఏమైనా, అలా ఎలా ఇస్తావని విసుగ్గా అన్నాడు శేఖర్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇలా లెక్కలు వేస్తూ కూర్చోవడం కాదు శేఖర్, మన పిల్లలు ఇంటి నుండి అడుగు బయటకు పెడుతున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చేది అనంటే అల్లుళ్ళతో కలిసి, మన పిల్లలుగా కాదు అంటుంది ప్రశాంతి ఎమోషనల్ అవుతూ. ఆపు నీ మెలో డ్రామా, మన పిల్లలేంటి, నాకున్నది ఒక్కతే కూతురు, అయినా నా కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళేది ఒక గొప్ప ఇంటికి, అందులో బాధపడాల్సిందేముంది, అక్కడేదో నా కూతురు పడరాని కష్టాలు పడుతుందని ఫీల్ అవుతూ, అంత నాన్సెన్స్. ముందు లెక్క చూడు, ఇప్పటి వరకు నీ కూతురు అని నువ్వనుకుంటున్న సంధ్య కోసం ఖర్చు చేసింది. ముందు ఇది ఆవిడ గారి నుండి రాబట్టు, తొందరేం లేదు, ఒక 4 రోజుల్లో ఈ అమౌంట్ నా చేతికి రావాలి అని ప్రశాంతి చేతిలో లెక్కలు రాసిన పేపర్ పెట్టాడు శేఖర్. శేఖర్ చేసిన పనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి. విసురుగా తనకు ఎదురుగా ఉన్న కుర్చీని కోపంగా కిందకి పడేసింది ప్రశాంతి. శేఖర్ ప్రవర్తనకి కంట్రోల్ చేసుకోలేనంత కోపం వస్తుంటే, ఏం చేస్తున్నా నువ్వు, ఆ కోపం ఎందుకు అన్నాడు శేఖర్ అయోమయంగా. ప్రశాంతిని ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు కనుక. ఇదంతా అనవసరం శేఖర్, శేఖర్ బుద్ధి మారదు, అనవసరంగా వాదిస్తే ఇంట్లో ఉన్న అందరికీ ఇదో హాట్ టాపిక్ అవుతుంది. ఒక పక్క పెళ్లి మండపానికి బయలుదేరాల్సిన టైం అవుతుంది, ఇప్పుడు కరెక్ట్ కాదని తన మనసులో అనుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళింది ప్రశాంతి బాధగా. ఈ మధ్య నేనంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ప్రశాంతికి అని అనుకుంటూ కింద పడ్డ ఖర్చుల పేపర్ని తీసుకుని పాకెట్లో పెట్టుకున్నాడు శేఖర్. అంతలోనే సిరి సంధ్య రెడీ అవడంతో ఇద్దరిని పూజ గదికి తీసుకెళ్లి ఇద్దరితో దీపం పెట్టించింది ప్రశాంతి. తర్వాత ఇంట్లో ఉన్న అందరితో కలిసి పెళ్లి మండపానికి చేరారు సిరి సంధ్య. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడికి చేరుకున్నారు సిద్ధు, గగన్ ఇంకా వారి బంధు పరివారం. సిద్ధు పక్కనే రాధ, ఆమె భర్త కృష్ణ ఉన్నారు. సంధ్యని చూసి నవ్వుతూ, మా వాడికి తగ్గట్టుగా ఉన్నావు నువ్వు అంటుంది రాధ. రాధ మాటలకి మొహమాటంగా మెల్లిగా నవ్వింది సంధ్య. సంధ్య ఫేస్లో నవ్వు చూడగానే సిరి ఫేస్లో కూడా నవ్వు చేరింది. సిరి నవ్వుతుంటే అది చూసి మురుసుకుపోయాడు గగన్. గగన్ నవ్వుతుంటే సిద్ధు పెదవుల పైకి చిన్నగా స్మైల్ వచ్చింది. వాళ్ళందరినీ చూస్తున్న శారద, ఇక్కడ అందరి సంతోషాలకి మూలం సంధ్య అని అనుకొని సంధ్య దగ్గరికి వెళ్ళి, ఇలానే నవ్వుతూ ఉండు, నువ్వు ఇలా ఉంటే నీ చుట్టూ ఉన్న అందరూ బాగుంటారు అని సిద్ధు వైపు చూసి, థ్యాంక్స్ నాన్న అని ఇలాంటి మనవరాల్ని నాకు ఇచ్చినందుకు అని సంధ్య వైపు చూసి చెప్పారు శారద. ప్రశాంతి సంధ్య తలపై చేయి వేసి నవ్వుతుంది. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ పెళ్లి తంతు వరకు వచ్చారు. ముందుగా సిద్ధు సంధ్యల పెళ్లి జరగాలి కనుక 2 జంటల కోసం ఏర్పాటు చేసిన పెళ్లిపీటల మీద ఒక వైపు కూర్చున్నారు సిద్ధు సంధ్య. గగన్ సిరి ఒక పక్కన కూర్చున్నారు. ప్రశాంతి శారద గారి దగ్గర కూర్చొనున్నారు. పెళ్లి బట్టల్లో సిద్ధు సంధ్య ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టున్నారు. అందంలో పెళ్లి తంతు జరుగుతూ ఉంది సంధ్యకు. చెరోవైపు శేఖర్, ప్రశాంతి, సిద్ధుకి చెరోవైపు ఆనందలక్ష్మి కూర్చొనున్నారు. మండపంలో ఉన్న వాళ్ళలో ఎవరో 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ, అక్కడ చూడు,
పెళ్లి కూతురికి అమ్మా నాన్న లేరు, పెళ్లి కొడుకి అమ్మ లేదు. ఇద్దరికి వాళ్ళ వాళ్ళ పిన్ని బాబాయిలే పెళ్లి పెద్దలు. ఎంతటి దురదృష్టవంతులు కదా వీళ్ళే అనుకుంటూ ఉంటే రేపు వీళ్ళకి పుట్టబోయే వాళ్ళు ఎలా ఉంటారో అని అనడం గగన్ చెవిన పడింది. వాళ్ళ మాటల వల్ల కోపం వచ్చి గగన్ పైకి లేవబోతుంటే సిరి అడ్డు చెప్పింది. చూడు సిరి ఎలా మాట్లాడుతున్నారో, నా కోపం వస్తుంది అన్నాడు గగన్. మీకే కాదు నాకు కోపం వస్తుంది, కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అది పెద్దదవుతుంది. అక్కడ సంధ్య జీవితం సిద్ధుతో ముడిపడిపోతుంది. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న మనుషుల మాటల వల్ల అది డిస్టర్బ్ కాకూడదు అని గగన్ని లేవకుండా కూర్చోబెట్టింది. వేదమంత్రాల సాక్షిగా శుభముహూర్తాన్ని సిద్ధార్థ సంధ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. సంధ్య తన మెడలోని మాంగళ్యం చూసుకొని సిద్ధార్థ పాదాలకి నమస్కారం చేసింది. సంధ్య చేతులు సిద్ధార్థ పాదాలు తాకగానే ఒక్క క్షణం అడుగు వెనక్కి వేయబోతూ వేయకుండా అలానే ఆగిపోయాడు సిద్ధు. సంధ్య మెడలో మాంగళ్యం చూస్తూ సంతోషంగా ఉన్నారు శారద ప్రశాంతికి. కన్నీళ్ళొచ్చాయి. తన బిడ్డ ఇంకో ఇంటికి వెళ్ళబోతుందని శేఖర్ మాత్రం సిద్ధు కాలు కడిగినా ఇన్నాళ్ళకి సంధ్య నా ఇంటి నుండి దూరం అవుతుంది, అది చాలు అనుకుని సంతోషంగా ఉన్నాడు. అంతలోనే గగన్ సిరిల పెళ్లి ముహూర్తానికి కూడా టైం అవ్వడంతో వాళ్ళని కూడా పెళ్లి పీటలపై కూర్చోపెట్టారు. గగన్ సిరిల పెళ్లి కూడా అందరి సమక్షంలో అందరి ఆనందాల మధ్యన జరిగింది. 2 జంటలు అలా మండపంలో కూర్చొని ఉంటే చూడ్డానికి చాలా బాగుంది అని అంటూ ప్రశాంతి ఆనంద్ సంతోషపడ్డారు. అమ్మయ్య, వీడి పెళ్ళి వాడు కోరుకున్న అమ్మాయితో అయిపోయింది అని గగన్ని చూస్తూ అనుకుంది లక్ష్మి. తన 2 పిల్లల్ని పెళ్లి కూతులుగా చూసుకుని మురిసిపోయింది ప్రశాంతి. కీర్తన ప్రశాంతి పక్కనే కూర్చొని సంధ్య జీవితం ఒక దారిన వచ్చినందుకు సంతోషపడింది. సో మరి ఇక్కడితో ఈ స్టోరీ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.